హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రావణి. ఈరోజు మనం జనరల్గా చేసే ఎర్రర్స్ అంటే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కామన్గా చేసే తప్పులు మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది నేర్చుకుందాం. ఈ తప్పుల్ని సరి చేసుకుని మాట్లాడితే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చక్కగా మాట్లాడగలుగుతారు. ఇది ఆల్మోస్ట్ అందరికీ ఉపయోగపడుతుంది. సో ఆలస్యం చేయకుండా మన ఛానల్ని స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ వన్, ఐ డోంట్ నో నథింగ్. ఐ డోంట్ నో ఎనీథింగ్. డబుల్ నెగిటివ్ వాడుతున్నాం, అలా వాడవసరం లేదు. I didn't cry when I saw the movie. I didn't cry when I saw the movie. Didn't అనేది పాస్ట్ టెన్స్ వర్బ్తో మళ్ళీ ఫాలో అవసరం లేదు. సో మనం సింపుల్ ప్రెజెంట్ క్రై యూస్ చేస్తాము. దిస్ కుడ్ నెవర్ హ్యావ్ టర్న్డ్ అవుట్ టు బి మోర్ బెటర్. దిస్ కుడ్ నెవర్ హ్యావ్ టర్న్డ్ అవుట్ టు బి బెటర్. బెటర్ అనేది ఆల్రెడీ కంపారిటివ్ ఫామ్ కాబట్టి మళ్ళీ మనం దానికి మోర్ అనేది యూస్ చేయకూడదు. సే మీ యువర్ నేమ్. టెల్ మీ యువర్ నేమ్. సే అనే దానికన్నా టెల్ అనేది మనం యూస్ చేస్తాం. ఇట్ వాజ్ ఎ బ్లండర్ మిస్టేక్. ఇట్ వాజ్ ఎ మిస్టేక్ లేదా ఇట్ వాజ్ ఎ బ్లండర్. బ్లండర్ అనేది మిస్టేక్ ఆల్రెడీ రెండు సినానిమ్స్ అంటే రెండు సేమ్ మీనింగ్స్ కాబట్టి రెండు ఒకేసారి యూస్ చేయని అవసరం లేదు. వై డస్ దే బాదర్ యు అ లాట్. వై డూ దే బాదర్ యు అ లాట్. డస్ అనేది సింగులర్ ఫామ్ ఆఫ్ సబ్జెక్ట్కి మనం యూస్ చేస్తాం. డూ అనేది ప్లూరల్ ఫామ్కి యూస్ చేస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ దే కాబట్టి డూ అనే ప్లూరల్ ఫామ్ కాబట్టి దానికి యూస్ చేస్తాం. ప్లీజ్ రిప్లై బ్యాక్ టు ద మెయిల్. ప్లీజ్ రిప్లై టు ద మెయిల్. నా మెయిల్కి రిప్లై ఇవ్వు, ఆన్సర్ చెయ్యి అనడానికి మళ్ళీ బ్యాక్ అనేది మనం యూస్ చేయము. జిమ్ అండ్ మీ ఆర్ గోయింగ్ టు ద జిమ్. జిమ్ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు ద జిమ్. ఐ అనేదాన్ని మనం యూస్ చేస్తాం, మనం మీ యూస్ చేయకూడదు. అన్లెస్ యూ గెట్స్ యువర్ యాక్ట్ రైట్. అన్లెస్ యూ గెట్ యువర్ యాక్ట్ రైట్. ఎస్ అనేది యూస్ చేయకూడదు. ఎప్పుడైతే యూని హీ ఆర్ షీతో రీప్లేస్ చేసి యువర్ని హిజ్ ఆర్ హెర్తో రీప్లేస్ చేసినప్పుడు మాత్రం మనం ఎస్ యూస్ చేయొచ్చు. ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. ప్రిఫర్ అని వచ్చింది కాబట్టి దాన్ని మనం టూతో యూస్ చేస్తాం. పీపుల్ ఈజ్ ఫన్నీ. పీపుల్ ఆర్ ఫన్నీ. పీపుల్ అనేది ప్లూరల్ నౌన్, అది కలెక్టివ్ ప్లూరల్ నౌన్ కాబట్టి మనం ప్లూరల్ వర్బ్ యూస్ చేయాలి. సో ప్లూరల్ వర్బ్ ఆర్ కాబట్టి మనం ఆర్ యూస్ చేస్తాం. యూ ఆర్ హ్యాపీ. ఆర్ యూ హ్యాపీ. క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి మనకి ఆక్సిలరీ వర్బ్ ముందు వచ్చి సబ్జెక్ట్ నెక్స్ట్ రావాలి. ఆర్ యూ హ్యాపీ అని యూస్ చేయాలి. ఎవ్రీ వన్ ఆర్ హ్యాపీ. ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఐ రికమెండ్ యూ టు టేక్ ఎ లాంగ్ వెకేషన్. ఐ రికమెండ్ దట్ యూ టేక్ ఎ లాంగ్ వెకేషన్. మనం రికమెండ్ చేస్తున్నాము అంటే డిటర్మైన్ చేస్తున్నాము ఒక పని, దట్ యూస్ చేస్తాం. ఐ ఆమ్ అగ్రీ విత్ యూ. ఐ అగ్రీ విత్ యూ. నేను నీతో ఏకీభవిస్తున్నాను అని చెప్పడానికి ఐ అగ్రీ విత్ యూ అని చెప్తాం. హీ స్పీక్ ఇంగ్లీష్ గుడ్. హీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. మనం స్పీక్ అనే దానికి ఎస్ అనేది యాడ్ చేయాలి. ఇది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి. ఐ ఆమ్ వెయిటింగ్ యూ. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ. నేను నీ గురించి వేచి చూస్తున్నాను. టుడే ఐ విల్ కట్ మై హెయిర్. ఐ విల్ హ్యావ్ మై హెయిర్ కట్ టుడే. ఈరోజు నేను హెయిర్ కట్ చేయించుకుంటాను. యూ లైక్ ఐస్ క్రీమ్ ఈజింట్ ఇట్. యూ లైక్ ఐస్ క్రీమ్ డోంట్ యూ. ఇక్కడ సబ్జెక్ట్ అనేది యూ కాబట్టి మనం క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి డోంట్ యూ అనేది క్వశ్చన్ ట్యాగ్లో మనం అడగాలి. ఈజింట్ ఇట్ అంటే మనం ఇక్కడ వస్తువులకి వాడడం. ఇట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాదు కాబట్టి మనం ఈజింట్ ఇట్ వాడకూడదు. ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్. ఐ హ్యావ్ గుడ్ న్యూస్. న్యూస్ అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ ఏ అనేది వాడకూడదు. షీ ఈజ్ మ్యారీడ్ విత్ ఏ లెక్చరర్. షీ ఈజ్ మ్యారీడ్ టు ఏ లెక్చరర్. ఇక్కడ వర్బ్ మ్యారీడ్ కాబట్టి మనం టు అనేది యూస్ చేయాలి. ఎవ్రీ స్టూడెంట్స్ లైక్ ద టీచర్. ఎవ్రీ స్టూడెంట్ లైక్స్ ద టీచర్. మనం స్టూడెంట్ అంటున్నాం కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ లైక్స్ అనేది ఎస్ అనేది వాడాలి. హీ వాజ్ బోరింగ్ ఇన్ ద క్లాస్. హీ వాజ్ బోర్డ్ ఇన్ ద క్లాస్. బోరింగ్ అనేది రీజన్ అని ఏమైనా కాజ్ అయినప్పుడు మనం బోరింగ్ అనేది వాడతాం. ఇక్కడ మనకి రిజల్ట్ దానివల్ల వచ్చే రిజల్ట్ కాబట్టి మనం బోర్డ్ వాడతాం. ద మ్యాన్ విచ్ వర్క్స్ హియర్ ఈజ్ ఫ్రమ్ అమెరికా. ద మ్యాన్ హూ వర్క్స్ హియర్ ఈజ్ ఫ్రమ్ అమెరికా. విచ్ అనేది మనం థింగ్స్ అంటే జనరల్ వస్తువులకి వాడతాం. హూ అనేది మనం పర్సన్స్కి వాడతాం కాబట్టి మ్యాన్ అనేది పర్సన్ కాబట్టి మనం హూ వాడతాం. ఐ హ్యావ్ విజిటెడ్ లండన్ లాస్ట్ వీకెండ్. ఐ విజిటెడ్ లండన్ లాస్ట్ వీకెండ్. హ్యావ్ విజిటెడ్ అంటే ఇప్పుడే జస్ట్ వెళ్ళొచ్చామని చెప్పడానికి. విజిటెడ్ అంటే ఆల్రెడీ సింపుల్ పాస్ట్ కాబట్టి మనం విజిటెడ్ యూస్ చేస్తాము. జాన్ ఈజ్ టాలర్ దాన్ ఐ. జాన్ ఈజ్ టాలర్ దాన్ మీ. కానీ జాన్ ఈజ్ టాలర్ దాన్ ఐ యామ్ అని యూస్ చేస్తాము. మీ అనేది మనకి ఐకి ఆబ్జెక్ట్ కాబట్టి మనం మీ యూస్ చేస్తాం.
జాన్ నాకన్నా పొడుగు ఉన్నాడు. నో బడీ టోల్డ్ మీ నథింగ్ అబౌట్ ఇట్. నో బడీ టోల్డ్ మీ ఎనీథింగ్ అబౌట్ ఇట్. రెండు నెగిటివ్స్ మనం వాడకూడదు కాబట్టి నథింగ్ అనేది ఇక్కడ వాడకూడదు. డూ వీ నీడ్ టు బై ద సాల్ట్. డూ వీ నీడ్ టు బై సాల్ట్. ద సాల్ట్ కాకుండా సాల్ట్ అనేది మనం యూస్ చేయాలి. ఐ ప్రామిస్ నాట్ టు టెల్ టు ఎనీవన్. ఐ ప్రామిస్ నాట్ టు టెల్ ఎనీవన్. ఐ విష్ ఐ వోంట్ హ్యావ్ టు వర్క్ టుమారో. ఐ విష్ ఐ డింట్ హ్యావ్ టు వర్క్ టుమారో. ఇది మనం ఫ్యూచర్ టెన్స్లో చెప్తాం కాబట్టి విచ్ అనేది V2 ఫామ్తో యూస్ చేయాలి. హీ రీచ్డ్ టు హోమ్. హీ రీచ్డ్ హోమ్. రీచ్ అనే వర్బ్కి మనం టు అనేది యాడ్ చేయకూడదు. వెన్ ఐ విల్ అరైవ్ ఐ విల్ కాల్ యూ. వెన్ ఐ అరైవ్ ఐ విల్ కాల్ యూ. ఆల్రెడీ మనం ఫ్యూచర్ టెన్స్తో ఐ విల్ కాల్ యూ అన్నప్పుడు మళ్ళీ విల్ అనేది మనం యూస్ చేయకూడదు. ద హౌస్ ఈజ్ నాట్ ఇనఫ్ బిగ్. ద హౌస్ ఈజ్ నాట్ బిగ్ ఇనఫ్. వేర్ ఐ కెన్ ఫైండ్ ఏ బుక్. వేర్ కెన్ ఐ ఫైండ్ ఏ బుక్. ఇక్కడ మనం క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి కెన్ ఐ అనేది వస్తుంది. ఐ లుక్ ఫార్వర్డ్ టు మీట్ యూ. ఐ లుక్ ఫార్వర్డ్ మీటింగ్ యూ. నేను ఎదురు చూస్తున్నాను నిన్ను కలవడానికి అని కంటిన్యూస్ ఫామ్లో చెప్తున్నాం కాబట్టి కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ మనం యూస్ చేయాలి. మీట్ కంటిన్యూస్ టెన్స్ మీటింగ్. వీ డ్రైవ్ యూజువల్లీ టు హోమ్. వీ యూజువల్లీ డ్రైవ్ హోమ్. హీ హ్యాస్ 3 సన్-ఇన్-లాస్. హీ హ్యాస్ 3 సన్స్-ఇన్-లా. ఎస్ అనేది మనం యూస్ చేస్తాము. షీ ఈజ్ టాలర్ కంపేర్డ్ టు మీ. షీ ఈజ్ టాలర్ దాన్ మీ. టాలర్ ఇక్కడ కంపారిటివ్ ఫామ్ని మళ్ళీ మనం కంపేర్డ్ అనేది యూస్ చేయకూడదు. లెట్ మీ నో వాట్ ఈస్ ద మ్యాటర్. లెట్ మీ నో వాట్ ద మ్యాటర్ ఈజ్. ఐ లుక్డ్ ఎట్ మీ ఇన్ ద మిర్రర్. ఐ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడతాము. ఐకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటి? మై సెల్ఫ్. సో మనం మై సెల్ఫ్ యూస్ చేయాలి. ద షాప్ ఈజ్ ఓపెన్ ఎవ్రీడే. ద షాప్ ఈజ్ ఓపెన్ ఎవ్రీడే. ఇది ప్రతిరోజు చేసేది కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. వై ద పోస్ట్ మ్యాన్ డిడ్ నాట్ కమ్ టుడే. వై డింట్ ద పోస్ట్ మ్యాన్ కమ్ టుడే. కుడ్ యూ సెండ్ మీ దీస్ ఇన్ఫర్మేషన్స్. కుడ్ యూ సెండ్ మీ దట్ ఇన్ఫర్మేషన్. ఇది ఇన్ఫర్మేషన్ అనేది ప్లూరల్ అండ్ సింగులర్ అయినా మనం ఇన్ఫర్మేషన్ అనే వాడతాము. ఎస్ అనేది యూస్ చేయకూడదు. షీ ఈజ్ మోర్ టాల్. షీ ఈజ్ టాలర్. టాలర్ అనేది కంపారిటివ్ ఫామ్ ఆఫ్ టాల్ కాబట్టి టాలర్కి మళ్ళీ మోర్ యూస్ చేయకూడదు. డూ యూ నో వేర్ ద స్టేషన్ ఈజ్. డూ యూ నో వేర్ ఈజ్ ద స్టేషన్. మనం క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి వేర్ ఈజ్ ద స్టేషన్ అని మనం యూస్ చేయాలి. మై బర్త్డే ఈజ్ ఆన్ నవంబర్. మై బర్త్డే ఈజ్ ఇన్ నవంబర్. ఇన్ అనేది మంత్ కానీ ఇయర్ కానీ ఉన్నప్పుడు మనం ఇన్ వాడాలి. స్పెసిఫిక్గా ఒక డేట్ చెప్తున్నప్పుడు మనం ఆన్ యూస్ చేయాలి. డిడ్ యూ వెంట్ టు ద స్టోర్. డిడ్ యూ గో టు ద స్టోర్. పాస్ట్ టెన్స్లో మనం యూస్ చేస్తున్నాం కాబట్టి డిడ్ అనేది ఫస్ట్ యూస్ చేసాం కాబట్టి మనం గో అనేది ప్రెజెంట్ టెన్స్లో యూస్ చేయాలి. డిడ్ యూ లూజ్ యువర్ సెల్ ఫోన్. డిడ్ యూ లూజ్ యువర్ సెల్ ఫోన్. లూజ్ అనేది టైట్కి ఆపోజిట్ కాబట్టి మనం LOO యూస్ చేయకూడదు. LOSE యూస్ చేయాలి. లాస్ అంటే పోగొట్టుకున్నాను. లూజ్ అంటే టైట్ లేదు అని అర్థం. ఐ హ్యావ్ ఏ ఫ్రీ టైం. ఐ హ్యావ్ ఫ్రీ టైం. టైమ్ అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి మనం కౌంట్ చేయలేదు కాబట్టి మనం యూజ్ చేయకూడదు. హీ హ్యావ్ 2 బ్రదర్స్. హీ హ్యాస్ 2 బ్రదర్స్. ఇక్కడ హీ అనేది సింగులర్ ప్రొనౌన్ కాబట్టి మనం హ్యాస్ యూజ్ చేయాలి. ఐ ఆమ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రిన్సిపల్. ఐ వర్క్ యాజ్ ఎ ప్రిన్సిపల్. మనం ప్రెజెంట్ అవుతున్న సిచ్యువేషన్ కాబట్టి జనరల్ అవుతున్న సిచ్యువేషన్ కాబట్టి మనం కంటిన్యూస్ టెన్స్ వాడకూడదు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం వాడాలి. ఐ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కాలేజ్ ఇన్ 2019. ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కాలేజ్ ఇన్ 2019. ఇక్కడ మనం స్పెసిఫిక్గా ఒక టైమ్ మెన్షన్ చేస్తున్నాం. ఇప్పుడు అయిపోయిందని మనం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి మనం హ్యావ్ యూస్ చేయకూడదు. సింపుల్ పాస్ట్ టెన్స్ యూస్ చేయాలి. వీ డింట్ రిసీవ్ ద ప్యాకేజ్ ఎట్. వీ హ్యావెంట్ రిసీవ్డ్ ద ప్యాకేజ్ ఎట్. మనం ఎట్ అనేది యూస్ చేస్తున్నాం కాబట్టి హ్యావ్ అనేది యూస్ చేయాలి. శామ్ స్పెండెడ్ ఆల్ హర్ మనీ. శామ్ స్పెంట్ ఆల్ హర్ మనీ. ఇక్కడ స్పెండ్ అనే దానికి పాస్ట్ టెన్స్ స్పెంట్ కాబట్టి మనం స్పెంట్ యూస్ చేయాలి. ద చిల్డ్రన్స్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. ఇక్కడ చైల్డ్కి ప్లూరల్ ఫామ్ చిల్డ్రన్ కాబట్టి మనం చిల్డ్రన్ యూస్ చేయాలి. ఎస్ అనేది యూస్ చేయకూడదు. సో ఇదండి ఇవాళ టాపిక్. మీరు ఎన్ని మిస్టేక్స్ ఐడెంటిఫై చేశారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల
నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.